హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి నెల్లూరు స్టైల్ మినపల పచ్చడి. ఇదైతే మనకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీరు చాలా బాగా నచ్చుతారు. ఇదైతే మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంటుంది. సో ఈ మినపల పచ్చడి ఎలా చేయాలో మనం అయితే ఒకసారి చూసేద్దాము. ముందుగా 50 గ్రాముల చింతపండు తీసుకొని కొంచెం నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఒక బాండల్ తీసుకొని 50 ml ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ అంతా కొంచెం హీట్ అయ్యేదాకా అయితే వెయిట్ చేస్తాను. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్కి. 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకొని బాగా వేయించుకోవాలి మనం. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా రోస్ట్ అయ్యాయి అనుకున్న తర్వాత ఒక 20 ఎండుమిర్చీలు తీసి మనం ఇందులో వేసుకోవాలి ఆయిల్లో. ఈ ఎండుమిర్చీలన్నీ కూడా మనం బాగా వేయించుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా వేగాయి అనుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. నేను ఈ మిక్సీ జార్లో ఆయిల్తో పాటు వేసుకుంటున్నాను. అంటే మనం ఏదైతే రోస్ట్ చేసామో ఈ స్పీసెస్ అన్నీ కూడా ఆయిల్ తీసుకొని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మనం ఈ మిక్సీ జార్లో వేసుకున్నవన్నీ కూడా కొంచెం చల్లారాలి. అప్పుడు దాకా అయితే మనం బాండలు పెట్టుకొని ఒక 25 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని మినపప్పు అనేది మనం వేయించుకుందాము. నేను 150 గ్రామ్స్ మినపప్పు అయితే తీసుకున్నాను. ఒక 25 గ్రామ్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మినపప్పు అనేది నేను వేసుకుంటున్నాను. ఈ మినపప్పు అంతా కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మనం ఫుల్గా రోస్ట్ చేయాలి. ఇది ఎంత వేగితే అంత టేస్ట్ అయితే మనకి బాగుంటుంది. మనకి ఫుల్ రోస్ట్ అయిన తర్వాత మనకు ఒక స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ వచ్చేదాకా అయితే మనం వేయించుకుంటాము. మనం చూడొచ్చు ఈ వీడియోలో మినపప్పు అంతా కూడా బాగా బ్రౌన్ కలర్గా వచ్చింది. అండ్ స్మెల్ కూడా మినపప్పు స్మెల్ బాగా రోస్ట్ అయిన స్మెల్ వస్తుంది. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకుంటాను ఈ మినపప్పుని. ఇదంతా కూడా కొంచెం చల్లారాలి మినపప్పు. అప్పటిదాకా అయితే మనం వెయిట్ చేయాలి. మనం మిక్సీలో వేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్లో కొంచెం ఒక 1.5 టీ స్పూన్ కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు ఎలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ అయితే మనం వేసుకుందాము. మనం జస్ట్ అలా 1 సెకండ్ వేసుకొని మిక్సీ అయితే ఆపేసుకుంటాము. అంటే పూర్తిగా మెదిగేలా కాకుండా. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు రసంని మిక్సీలోకి వేసుకుంటాము. ఆ చింతపండు రసంలో ఉన్న వాటర్ కూడా ఈ మిక్సీలో వేసుకుంటాను. ఎంత వాటర్ అయితే నాకు సరిపోద్ది అనుకుంటానో అంత అయితే నేను వేసుకొని ఒకసారి మిక్సీ అయితే వేసుకుంటాను. ఇది కూడా జస్ట్ ఒకసారి అలా వేసి అలా ఆపేయండి మిక్సీ. మరి ఎక్కువసేపు మెదిగేలాగైతే చేసుకోకండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మినప్పప్పు చల్లగా అయింది. ఈ చల్లగా అయిన మినప్పప్పుని మనం ఇప్పుడు మిక్సీలో అయితే వేసుకుందాము. మీరైతే వీడియోలో చూడొచ్చు నేను రోస్ట్ చేసిన మినప్పప్పు అంతా కూడా ఇప్పుడు మిక్సీలో వేసుకొని జస్ట్ అలా ఒకసారి మిక్సీ వేసుకొని ఆపేసుకుంటున్నాను. అంటే పూర్తిగా మెదిగితే అంత టేస్ట్ అనేది ఉండదు, బాగా మెత్తగా అయిపోద్ది చట్నీ అనేది. అందుకోసం నేను ఊరికే అలా వేసుకొని అలా ఆపేసుకుంటున్నాను. కొంచెం బరగ్గా ఉండేలాగే మనం వేసుకుంటాం ఈ మిక్సీని. మీకు చట్నీ అయితే ఎంత మెదగాలో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మిక్సీ అయితే వేసుకోండి. ఒకసారి ఉప్పు కారం అయితే చూసుకోండి అంత సరిపోయిందా లేదా అనేది. మీకు ఉప్పు అనేది ఏదన్నా తక్కువ అనిపిస్తే కొంచెం కల్లుప్పుని యాడ్ చేసుకోండి. మీకు చట్నీ అయితే కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోద్దని నేను ఇలా అయితే తీసుకుంటున్నాను. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఒకసారి ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు కమెంట్స్ రూపంలో అయితే నాకైతే తెలపండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.
ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందు అయితే నేను ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.